అదే కష్టపడే మనస్తత్వం. మీ అందరి సహకారం, సపోర్ట్ అందించాలని ప్రార్థిస్తున్నాను. వర్గ ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎన్ని అద్భుతమైన పథకాలను చేశారో అందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, రుణమాఫీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, జలయజ్ఞం అయితే ఏమి, 40 లక్షల మందికి పైగా వచ్చిందన్న స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే ఎప్పుడో అయిపోయాయి. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నా. దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది, సాక్ష్యాలు చెప్తున్నాయి, ఆధారాలున్నాయి, వాగ్మూనాలున్నాయి. బిడ్డలు నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్లీ హంతకులు గెలవకూడదని, మళ్లీ హంతకులకు చట్ట సభలకు వెళ్లకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నా, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే. ఒక్కసారి ఆలోచన చేయండి. న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి. అలాగే